అది ఈ మధ్యనే కట్టినారు. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఎపీ బాయ్ ఇన్ కర్ణాటక. సో ఫైనల్గా అయితే కనుక ఈ పొద్దు మనము బెంగళూరులో మనకు ఆంధ్రాలో తిరుమల ఎలాగో అలా బెంగళూరులో తిరుపతి అలాగనమాట. సో కాబట్టి ఈ పొద్దు అయితే మనము విజిట్ చేసేస్తాను బెంగళూరు తిరుపతి. దెన్ లెట్స్ గో. మీ అందరికీ తెలిసిందే బైక్ అంతా స్టార్ట్ అయింది. మనమైతే ఇప్పుడు మార్తల్లిలో ఉన్నామన్నమాట. మార్తల్లి నుండి ఎగ్జాక్ట్గా 24 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ 1 అవర్ చూపిస్తుంది అనమాట. సో కాబట్టి బెంగళూరు నుండి 24 కిలోమీటర్స్. సో దెన్ లెట్స్ గో. సో ఫైనలీ వీ కెన్ రీచ్ తిరుపతి guys. So finally we are came to the temple. This is entrance is like this. So here we can get all tenkaya, pulu, karpuram ಇದೆಲ್ಲ ಇಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ. ಸೊ ಇದು ಎಂಟ್ರೆನ್ಸ್. ಸೊ ಗೇಟ್ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మంచి హంసలు, ఇంకా మనకు గోపురం. సో గోపురం అయితే ఇలా ఉంది అనమాట. సో ఇది విషయం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక బయట అన్ని షాపింగ్ ఉన్నాయన్నమాట. అంటే ఐ మీన్ పిల్లలటి కానీ మామూలుగా కొనుక్కునేటి కారాలు, పూలు, పళ్ళు ఇవన్నీ ఉన్నాయని చెప్పి. సో ఇది అనమాట. సో ఇప్పుడైతే కనుక మనం ఫస్ట్ దర్శనం అయితే చేసేసుకుందాం. సో దర్శనం అంతా ఎలా ఉంటుంది, అసలు ఎంట్రీ టికెట్ మామూలుగా అన్నీ మనం చూసేద్దాం గాయస్. అనమాట చేస్తాము. సో ఇది ఎంట్రెన్స్ అనమాట. సో ఫైనలీ వేర్ ತಿರುಪತಿ ಲಡ್ಡು ఇది 100 ರೂಪಾಯಿಗೂ, ಇದು 100 ರೂಪಾಯಿಗೆ 10, ಇದು 100 ರೂಪಾಯಿಗೆ 2, ಇದು 100 ರೂಪಾಯಿ 4, ಇದು 100 ರೂಪಾಯಿಗೆ 1 ದೊಡ್ಡದು ಪೂಜೆ ಲಡ್ಡು. సో ఫైనల్గా అయితే మనకు దర్శనం అంతా అయిపోయింది అనమాట గైస్. సో కాబట్టి తిరుపతి అనేది 1 డే ట్రిప్ అనమాట. మామూలుగా శనివారం అందు వచ్చినా కనుక పెద్దగా రష్ అనేది అయితే ఉండదు. సో కాబట్టి మీరు రావాలనుకుంటే ఇది మామూలుగా ఓపెనింగ్ వచ్చేసి మామూలుగా 6:30 నుండి ఈవినింగ్ 7:30, 8 వరకు అనమాట. సో కాబట్టి ఇక్కడ కనిపించే గోపురం అయితే కనుక మనకు సో అక్కడ కనిపించిన గోపురం అయితే కనుక మనం కొత్తగా కట్టింది అనమాట. అంటే ఇంతకు ముందు లేదు, అది ఈ మధ్యనే కట్టినారు. సో ఇదే అనమాట గైస్ తిరుపతి. సో ఫైనల్గా అయితే కనుక ఈ పొద్దు మనం తిరుపతి వచ్చేసినాము. వచ్చి మనం దర్శనం అంతా చేసుకునేమంతా అయిపోయింది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.